హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్‌లో ఇంటి పని త్వరగా ఎలా చేసుకోవాలో, ఏ టైంలో చేసుకుంటే మనకు వర్క్ ఫినిష్ అవుతుందో, అలాగే మార్నింగ్ ఏ టైంలో లేస్తే మార్నింగ్ 9 కంతా వర్క్ అయిపోతుందో ఈ వ్లాగ్‌లో చూద్దాము. ఇంకా అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. అందరికీ షేర్ కూడా చేయండి. ఇంకైతే మీరు మార్నింగు ఒక 5:30కి, 6కి లేస్తే వర్క్ అంతా ఫినిష్ అయిపోతుందండి. అలా కాదండి మేము 7కే లేస్తాము అన్నవాళ్ళు కూడా ఈజీగా లేయొచ్చండి. 7కి లేచినప్పటికి కూడా మీరు ఇంటి పని త్వరగా అయిపోతుంది అనేదానికి ఒక చిన్న చిట్కా అండి. మీరు మార్నింగు ఈ షింక్‌లో పని కానియండి, కిచెన్ వర్క్ కానియండి ఏదన్నా కూడా నైట్ చేసుకోండి. ఎందుకంటే నైట్ డిన్నర్ అయిపోయినాక మీరు మీ డిన్నర్ అది మీ ఇష్టం. ఎప్పుడు డిన్నర్ ఫినిష్ అయిపోయినా కూడా అప్పుడే వెజల్స్ అన్నీ క్లీన్ చేసేసుకోండి. అలాగా ఎందుకంటే ఇంకా ఒక చిన్న బెటర్ ఏంటంటే మనం కిచెన్‌లో మీరు ఎన్ని ఐటెమ్స్ అన్నా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతాయి. ఇప్పుడు మనం రైస్ పెట్టామనుకోండి, రైస్ పెట్టేసి లోపల ఇది మామూలుగా జనరల్‌గా అందరి ఇళ్లలో 2 స్టవ్‌లే ఉంటాయి. అలాగున్నోళ్ళు 2 స్టవ్‌ల పైన అన్నం ఒక దాంట్లో, పప్పు ఒక దాంట్లో పెట్టారంటే, ఇవి ఉడికే లోపల వెజిటబుల్స్ ఇంకా ఏదైనా తాలింపుకో, పచ్చడికో అది ప్రిపరేషన్ చేసుకోండి. ఇది అయిపోయేదాకా దానికోసం వెయిట్ చేయొద్దు. అలాగా ఒకదాని తర్వాత ఒకటి వెంటనే చేసేసుకోండి. ఈజీగా అయిపోతుంది. క్లీన్ కూడా అప్పుడప్పుడే చేసేసుకోండి. ఒకటేసారి షింక్‌లో పెట్టేసి అన్నీ ఒకసారి తోముకుందామంటే మీరు రెస్ట్‌లెస్ అయిపోతారు. పని కూడా కష్టమవుతుంది. కాబట్టి ఇలా చేసుకున్నారంటే చాలా ఈజీగా అయిపోతుంది. మీ పూజ ఇవి కూడా ఎర్లీగా అయిపోతాయి. అంతే హ్యాపీగా ఉంటుందనమాట. నైటే ముగ్గేసుకునే వాళ్ళు నైట్ కూడా వేసుకోవచ్చు. లేదంటే ఎర్లీ మార్నింగ్ లేసి కూడా వేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఈరోజు వరలక్ష్మి వ్రతం మొదటి వారం కాబట్టి తామరపూలు అయితే తెచ్చుకున్నాననమాట. ఇవి మనకు ఇలా తామరపూలు అయితే దొరకవు కాబట్టి ఇలా మనమే రెడీ చేసుకోవాలా. ఇంకైతే ఈరోజు చిట్టి గాజులతో చేద్దామనేసి చిట్టి గాజులు కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా గ్రీన్ కూడా ఉన్నాయి. ఈరోజు ఫ్రైడే కాబట్టి రెడ్ ఎల్లోతో చేసుకుందాం అనుకుని లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరం చక్కగా చదువుకొని ఈ వారం పూజ అయితే మొదటి వారం సంతోషంగా అయితే పూజ చేసుకున్నాను. అమ్మవారికి మామిడికాయ నైవేద్యం పెట్టాను, అలాగే బెల్లం ముక్క కూడా నైవేద్యం పెట్టాను. పాయసం చేయాలనుకున్నాను కానీ చేయలేదు. నెక్స్ట్ వీక్ చేస్తాను. ఈరోజు పిల్లల్ని అయితే కృష్ణ తీసుకెళ్ళాడనమాట. ఇది నేను ఈరోజు వెళ్ళలేను అంటే వర్క్ ఎక్కువ ఉన్నింది నాకు, అందుకని నేను పోలేదనమాట. చూస్తున్నారు కదా, ఈరోజు మా ముగ్గు అయితే చాలా బాగుందండి. వెళ్ళిపోయారు వాళ్ళ స్కూల్కి. అయితే నేను మార్నింగ్ లేచానమాట. వర్షం పడింది నైట్ అంతా. నైట్ వేద్దాం అనుకున్నాను కానీ వర్షం పడింది. సో నేను మార్నింగ్ వేసేసి ముగ్గేసానమాట. ముగ్గు వేసినప్పటి నుంచి ఒక చిన్న కామెంట్ ఏం కాదండి, పెద్ద కామెంటే వచ్చింది. నేనంటే పెద్ద ముగ్గు వేసానంట ఈరోజు. అంటే శ్రావణ శుక్రవారం మొదటి వారం కదా వేద్దామనేసి పెద్ద ముగ్గే ఏం కాదు, చిన్న ముగ్గే వేసాను. కానీ మామూలుగా ఎప్పుడు చిన్న ముగ్గు వేస్తుంటాను కదా, ఈరోజు ఇంత పెద్ద ముగ్గు వేసేసరికి వాళ్ళు చాలా పెద్ద ముగ్గు వేసావు, వర్షం పడుతుంది కదా మమ్మీ, ఎందుకంత పెద్ద ముగ్గు వేసావు, అందరూ వాళ్ళ ముగ్గురు అదే కామెంట్ అనమాట. పెద్ద ముగ్గేసావు. కానీ అంత పెద్ద ముగ్గేం కాదు, కానీ నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఇంకైతే ఈ విధంగా అయితే ఈరోజు ముగ్గేసేసి ఎర్రమట్టి కూడా పెట్టుకున్నాను అనమాట. ఎర్రమట్టి పెడితే ముగ్గుకి కలే వేరేగా వచ్చిందనమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా బట్టలు ఇవి 3 డేస్ నుంచి వాటి జోలికి వెళ్ళలేదనమాట. ఇన్ని బట్టలు ఉన్నప్పటికి కూడా ఈజీగా బట్టలు ఎట్లా మర్చుకోవాలంటే ఎవరి బట్టలు వాళ్ళకి తీసేసేయండి. అన్నీ ఒక దగ్గర వేసుకున్నారంటే ఒక 3 పార్ట్స్ 4 పార్ట్స్ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అన్ని బట్టలు సపరేట్ తీసుకోండి. నేనైతే మ్యూజిక్ వింటా పాటలు అయితే ఇది వర్క్ అయితే చేసుకుంటారనమాట. ఎప్పుడు కూడా నాకు మ్యూజిక్ అంటే ఇష్టము, అందుకని నేను పాటలు వింటా పని అయితే చేసుకుంటాను. ఇంకా చూస్తున్నారు కదా ఏమేమో బట్టలు వస్తున్నాయి. ఈరోజైతే నేను ఒక విషయానికి టెన్షన్ పడ్డానండి. అది నాకు ఇంకా షివరింగ్ అయితే తగ్గలేదు చాలా వరకు కూడా. చెప్తాను వినండి. చూస్తున్నారు కదా ఎవరో వెళ్తూ ఉన్నారు. మామూలుగా అయితే గేట్ లాక్ చేసుకుని ఉంటాం కదా, ఈరోజు గేట్ లాక్ చేసుకున్నాను. సౌండ్ వచ్చిందనమాట. సౌండ్ వస్తే ఎవరా అని చూశాను. మామూలుగా అయితే రోజు పిల్లల్ని అంతా వదిలేసి నేను కూడా వచ్చినప్పుడు కింద ఓనర్స్ ఉంటారనమాట. వాళ్ళు ఓనర్స్ ఊరికి వెళ్ళారు కాబట్టి నేను మామూలుగా గేట్ లాక్ అయ్యాను, గడిపెట్టుకుని వస్తాను. సడన్గా నేను పైన ఉంటాను కాబట్టి స్టెప్స్ ఎవరో ఎక్కుతున్నట్టు అనిపించింది అనమాట. నేను బయట వెళ్ళి చూశాను. ఎదురుగా చూస్తే వాళ్ళు ఇద్దరు, ఫస్ట్ ఒక ఆయన వచ్చాడనమాట. చూశాను, ఎవరని అడిగాను అనమాట. ఎవరని అడిగితే పోలీస్ అని చెప్పాడు. ఇంకా డౌట్ వచ్చి ఇది షో మీ యువర్ ఐడీస్ అంటే, ఇది ఆయన ఫోన్లో నుంచి సెర్చ్ చేసి ఐడి కార్డ్స్ తీసుకురాలేదంట. సో ఇది ఆయన యూనిఫామ్లో ఉన్నటువంటి ఫోటో అయితే నాకు చూపించాడనమాట. అయితే నేనైతే ఒకటే చెప్తానండి, ఎప్పుడు కూడా
గ్రిల్స్ ఉండేవాళ్ళు గ్రిల్స్ లాక్ చేసుకోండి. అందరు చెప్తూ ఉంటారు, మనం అన్నీ చూస్తూనే ఉంటాము. కానీ అది చాలా నిజమేనండి. మనకు ఏ టైము ఎలా ఉంటుందో చెప్పలేము. అలా అని అందరినీ కూడా అనుమానించలేం కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. అదే ఎవరన్నా కూడా దొంగలు అంత ధైర్యంగా రారు అని అనుకోవడానికి లేదండి. ఎప్పుడు ఏ టైం నాకే చాలా శివరంగా అయిపోయింది. పోలీసులు కాబట్టి అంత ధైర్యంగా వచ్చారు. దొంగలైతే రారు. ఇన్ కేసు వస్తే కూడా మేబీ మనం ఏం చేయలేము. ఇంకా ఏం చేయలేని పరిస్థితి. నేను ఒక్కదాన్ని ఉన్నాను. మన ఇంట్లో నగలు బంగారం ఏది ఉన్నాయో లేవో అనేది వాళ్ళకి అవసరం లేదు. కానీ వాళ్ళైతే చేసే పని చేస్తారు. దేనికి వస్తారో మనకు తెలియదు కాబట్టి వీలైనంత వరకు చాలా అలర్ట్గా ఉండండి. ఇంట్లో ఉండేవాళ్ళు కానీ పిల్లలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఉమెన్స్ ఫస్ట్ అయితే భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ భయపడద్దండి. మీరు లోపల భయం ఉన్నా కూడా అది ఇన్సైడ్ పెట్టుకోండి, కానీ బయట అయితే పెట్టద్దు. ధైర్యంగా మాట్లాడడం నేర్చుకోండి. ఫస్ట్ అదొక్కటి చేస్తే చాలన్నమాట. నేను అడిగాను కాబట్టి వాళ్ళకి కొంచెం వాళ్ళు ఓకే దొంగలు కాదు, అయినా నేను ఒక్కదాన్ని ఉన్నప్పటికీ కూడా ఏం చేయలేనండి. అది నా వల్ల కాదు. ఇంక మనం అరిచినా కూడా వాళ్ళు ఏదన్నా ఇది స్ప్రేలు అలాంటివి కూడా చూడొచ్చు, కొట్టచ్చు, మీ బంగారం గింగారం ఏదో పీకొని వెళ్ళచ్చు, చంపి పడేయచ్చు, ఏదైనా చేయొచ్చు. కాబట్టి మనం నాకు తెలిసిన వరకు చెప్తున్నానండి. అలర్ట్గా ఉండండి, ధైర్యంగా ఉండండి. ప్రశ్నించడం మొదలు పెట్టండి. ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు ధైర్యంగా అడగండి. లోపల ఎప్పుడు గ్రిల్స్ లాక్ చేసి పెట్టుకోండి, గేట్ లాక్ చేసి పెట్టుకోండి. అందరు చెప్తూ ఉంటారు, మనం లైట్గా తీసుకుంటాము, కానీ ఇది ఎప్పుడు కూడా అంత అలర్ట్గా ఉంటే అంత బెటర్ అండి. మనకేం కాదులే అనేసి ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండద్దు. ఇది నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. అదే ఎవరన్నా జరిగాక అయ్యో ఇట్లా ఉండాల్సింది కదా, అట్లా ఉండాల్సింది కదా అనేసి అనుకుంటారు. అట్లా అంత కుదరదు కాబట్టి ఏ రోజుకి ఆ రోజు నాకు కూడా ఈ రోజుతో బుద్ధి వచ్చిందనమాట. ఇది గ్రిల్స్ లాక్ చేసుకోవాలనేసి. కింద గ్రిల్స్ లాక్ చేసుకోకపోయినా కూడా గేట్ కన్నా లాక్ చేసుకుంటే బెటరు. కానీ నేనైతే ధైర్యం అయితే కోల్పోలేదనమాట, ధైర్యంగా ఉన్నాను. వాళ్ళు ఏదో కేసు పైన వచ్చారంటే ఇన్వెస్టిగేషన్కి. మా మిద్దె పైకి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉన్నారు. తర్వాత వెళ్ళిపోయి థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళారు. సరే అని చూస్తున్నాను అనమాట. ఎందుకన్నా మంచిదనేసి నేను అలర్ట్గానే ఉన్నాను. మనకు తెలియదు కదండి, అందులో కొత్త అంటే మనకు ఎవరు ఉండరు ఇక్కడ. చెన్నై అంటే మనకంటూ ఎవరు ఉండరు. ఎవరున్నా లేకపోయినా కూడా ఎక్కడున్నప్పటికీ కూడా ధైర్యంగా ఉండడం నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. ఇంకైతే నేను వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇంకా ఫ్రీగా వర్క్ అయితే చేసుకుంటున్నాను. ఈ గోంగూర పచ్చడి చేద్దామనేసి ఫ్రీగా గోంగూర పచ్చడి అయితే చేసుకోవడానికి గోంగూర అయితే ఒలుచుకుంటున్నాను. ఇంకైతే నేను వరలక్ష్మి వ్రతానికి శారీస్ చూపిస్తానని చెప్పాను కదా, ఈరోజు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇదైతే మొన్న మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా చెల్లి నాకు పెట్టిందనమాట, నెల్లూరులో. చూస్తున్నారు కదా, ఇదైతే దీనికి రెగ్యులర్ డైలీ యూస్ కట్టుకునేదనమాట శారీ. చూస్తున్నాను కదా, దీనికి బ్లౌజ్ పీస్ తెచ్చుకోవాలి. శారీలో బ్లౌజ్ ఉంది, బట్ అది నాకు నచ్చలేదనమాట. ఇంకైతే దానికి బ్లౌజ్ తీసుకొచ్చుకోవాలి. బయట చెత్తబండి అనుకుంటాను, సాంగ్ పెట్టుకొని వస్తూ ఉంది. తమిళ సాంగ్ భలే ఉంటుంది అనమాట. ఇది పోతీస్లో కొన్నాను. పోతీస్లో 2 శారీస్ కొన్నాను. చెన్నై సిల్క్స్లో ఒక శారీ కొన్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఏది అమ్మవారికి కడతానో ఇప్పుడే చెప్పను, చూడండి. వరలక్ష్మి వ్రతం రోజు వీడియో ఎట్లా వస్తుంది కాబట్టి. పింక్ చాలా బాగుందండి, బేబీ పింక్ నాకైతే చాలా నచ్చింది. మరి చూద్దాము తర్వాత. ఇంకొచ్చేసి నెమలి కలర్ శారీ, కాదు, ఇది మెరూన్ కలర్ శారీ అండి. ఇది ప్లెయిన్, బార్డర్ ఏం లేదు. నేనైతే మామూలుగా రెగ్యులర్గా కట్టుకోవచ్చు కదని తీసుకున్నాను. ఆయన శారీస్ కొంటామే కానీ శారీస్ అయితే కట్టుకోమండి. మనకు నైటీలే ఎక్కువ ఉంటాయి అన్నమాట. నైటీలు తక్కువ ఉంటాయి, శారీస్ ఎక్కువ ఉంటాయి. కానీ శారీసే కట్టుకోము, నైటీలే వేసుకుంటాము. దీనికంటే నైటీలు కొట్టుకోవచ్చు కదా అంటుంటారు మా పిల్లలు. ఎందుకు మమ్మీ నీకు అన్ని శారీస్ ఒకటన్నా కట్టుకుంటావా అంటుంటారు అనమాట. ఇదైతే చాలా బాగుందండి. 2 జాన్ల బార్డర్ వచ్చింది, చాలా హెవీ బార్డరు. పట్టు శారీ కాదు, ఇది లెనిన్ శారీ, చాలా బాగుంది. ఇది మీకు ఇలా కెమెరాలో ఇలా కనిపిస్తుంది కానీ నిజంగా అయితే నెమలి కలర్ అనమాట, చాలా బాగుంది. ఈ విధంగా వరలక్ష్మి వ్రతానికి శారీస్ అయితే కొన్నాను. ఇంకా చిన్న చిన్న బ్లౌజ్ పీసెస్, డెకరేటివ్ ఐటమ్స్ ఇలాంటివి అయితే కొనాలి. వాటి కోసము షాపింగ్ అయితే తొందరలోనే చేస్తామన్నమాట. ఈ పిల్లలకి లీవ్ ఇచ్చినప్పుడు సాటర్డే లీవ్ అనుకుంటాను, సాటర్డే వెళ్ళొచ్చు. ఐ థింక్ రేపు వెళ్దాం అనుకుంటున్నాను.
చూద్దాము ఎప్పుడు ఎక్కడికి వెళ్తామో తెలియదైతే, వెళ్ళాక మాత్రం వీడియో అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఇంకా ఫ్రీ టైంలో ఎలా పడుకోవాలన్నమాట, ఇలాగా ఒక 1:00 అంతా మీరు వర్క్ ఫినిష్ చేసుకున్నారంటే మీరు నైట్ డిన్నర్ కానివ్వండి, రేపు బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, రేపు లంచ్ కూడా ఫ్రీగా ఆలోచించుకునే టైం మీకు ఇప్పుడు ఉంటుంది కాబట్టి చక్కగా చేసుకోండి. మీరు రిలాక్స్గా ఉంటేనే అన్ని పనులు చేసుకోగలుగుతారు కాబట్టి చక్కగా రిలాక్స్ అవ్వి కాసేపు పడుకోవచ్చు. అరగంట సేపు పడుకున్నారంటే మొత్తం రిలాక్స్ అయిపోతారు, హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. టెన్షన్ పడకండి, కూల్గా ఉండండి. మన ఇంటికి ఎవరు ఇన్స్పెక్ట్ చేయడానికి మన ఇంటికి ఎవరు ఇన్స్పెక్ట్ చేయడానికి రారు కాబట్టి నిదానంగా చేసుకోవచ్చు. హడావిడి గాబరా పడకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు అండి. ఇంకా చుట్టాలు వస్తారు అనుకున్నప్పుడు ఆ లెవెల్ వేరే లెవెల్లో ఉంటుంది, అప్పుడు వర్క్ వేరే ఉంటుంది. అలా కాకుండా డైలీ వర్క్ అయితే ప్రశాంతంగా నెమ్మదిగా నిదానంగా చేసుకోండి, కానీ ఫాస్ట్గా చేసుకోవడం అలవాటు చేసుకోండి. మనం పప్పు ఉడికే లోపల తాలింపు కట్ చేసి పెట్టుకోవడం, అలాగే టీవీ చూస్తూ కూడా బ్రేక్ టైంలో వెళ్ళి వర్క్ చేసుకోవడం, బట్టలు మర్చుకోవడం, వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చారంటే చాలా ఈజీ అయిపోతుంది. మీరు కూడా ప్రశాంతంగా ఉంటారు, మీకు టైం కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను మార్నింగ్ ఒక 9కి అంతా వర్క్ అంతా ఫినిష్ చేసుకుంటాను పిల్లలతో పాటు. ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పట్టిందంటే వచ్చినాక ఇల్లు మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకునేది, ఇవి వెజిల్స్ అవంతా కూడా లంచ్ బాక్సులు రెడీ చేసి పెట్టేస్తాం, అవి కూడా నీట్గా సరిపోతాయి, అవంతా కూడా వర్క్ అయిపోతుంది. ఇంకా మీకు ఇంకా ఫ్రీ టైం చాలా ఉంటుంది కాబట్టి కర్టన్స్ క్లీన్ చేసుకోవడం, బెడ్షీట్స్ చేంజ్ చేసుకోవడం, ఇలాంటివి కూడా అంటే కిచెన్లో ఇది ఒక్కొక్క డైలీ ఒకటే పెట్టుకోకుండా వీక్లీ వన్స్ ఇలా మీ షెడ్యూల్ చేసుకున్నారంటే ఒకరోజు కిచెన్లో ఇవి సామాన్లు, ఇవి పప్పు డబ్బాలు ఉంటాయి కదా, అవి క్లీన్ చేసుకునేదని చెప్పేసి కర్టెన్లకు ఒకరోజు, బెడ్షీట్లకు ఒకరోజు, టవల్స్కి ఒకరోజు ఇలా పెట్టుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుందండి. అన్నీ ఒకటేసారి వేసేసి తోమేసి పెట్టేసి అలా కాకుండా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉండండి. ఎప్పుడు కూడా స్టెప్ బై స్టెప్ వెళ్తేనే మనం ఆ గోల్ అనేది రీచ్ అవ్వగలం, కానీ ఒకటేసారి వెళ్ళాలంటే అది కష్టము. చాలామందికి డౌట్లు వస్తే లిఫ్ట్లో వెళ్ళచ్చు ఇలా అని కాదండి, అది అది లిఫ్ట్లో వెళ్ళాలంటే కూడా లిఫ్ట్లో అది వేరే విషయం, ఆ కంటెంట్కి మనం వెళ్ళట్లేదు కాబట్టి మనం కిచెన్లో ఎలా లేడీస్కి ఫ్రీ టైం ఎలా దొరకాలి, లేడీస్కి ఫ్రీ టైం దొరకాలంటే టైం సేవ్ చేసుకోవాలి. టైం ఎలా సేవ్ చేసుకోవాలంటే మనం కొంచెం షార్ప్ అవ్వాలి. షార్ప్ అవ్వాలంటే ఫస్ట్ రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ కావాలంటే వర్క్ ఫినిష్ చేసుకోవాలి. కాబట్టి చకచక వర్క్ ఫినిష్ చేసుకొని రిలాక్స్ అవ్వండి. ఫ్రీ టైం చేసుకోండి. ఫ్రీ టైం ఉంటే పిల్లలతో ఎంజాయ్ చేసుకోవచ్చు, హ్యాపీగా మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోవడానికి టైం దొరుకుతుంది, హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. వీక్లీ వన్స్ కిచెన్ నీట్గా పెట్టుకోవడం అలా చేసుకోండి. డైలీ కిచెన్ క్లీన్ చేయాలంటే కూడా ఎవరికి వీలు పడదండి. మీరు వంట అయిపోయిన వెంటనే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటే, అంటే ఒక స్టవ్ అయితే క్లీన్గా ఉంటే వంటిల్లంతా క్లీన్గా ఉన్నట్టండి. కావాలంటే చూడండి, ఎప్పుడు కూడా స్టవ్ అనేది నీట్గా పెట్టుకున్నారంటే ఆటోమేటిక్గా మీకు ఫ్రెష్ ఫీల్ అనేది కలుగుతుంది. కాబట్టి స్టవ్ క్లీన్గా పెట్టుకోండి. అలాగే వంటిల్లు నీట్గా ఉంటే ఇల్లంతా నీట్గా ఉంటుంది. సో నేనైతే ఇవైతే చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ముందు చెప్పినట్టు ఇది లేడీస్ చాలా అలర్ట్గా ఉండండి. ఎప్పుడు కూడా మనం బయట వెళ్ళి ఏదో అవుతుంది ఇట్లా అనుకోకుండా మన ఇంట్లో ఉంటే కూడా సేఫ్గా ఉండాలంటే జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి. నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి ఇది ఒక స్వీట్ ఐటెం చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే అది రేపు చేద్దాం అనుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామికి ఇది స్పెషల్ అనమాట, అది చేయాలనుకుంటున్నాను. ఇలాగే ఇంకా ఈరోజైతే వ్లాగ్ ఫినిష్ అయిపోయిందండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ ఇచ్చేసండి. నా వ్లాగ్స్ ఇంత బాగా చూస్తూ నన్ను ఎంకరేజ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి.